రైట్ మిత్రులారా, మనకి అత్యంత కీలకమైనటువంటిది మన ఇండియన్ హిస్టరీ అనగా మన భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి యొక్క టాపిక్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఈ యొక్క సింధు నాగరికత. ఈ సింధు నాగరికత అనేటటువంటి దాంట్లో మనకు ప్రధానంగా మనం ఆల్రెడీ క్లాసెస్ దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. బట్ దానికి అడిషనల్గా ఇప్పుడు నేను ఇక్కడ మీకు వివరించబోయేటటువంటి ఈ టాపిక్లో ప్రధానంగా మరి ఏ అంశాల మీద ఎక్కువగా వాడు ప్రశ్న అడుగుతున్నాడు, దానికి సంబంధించినటువంటి విశ్లేషణ మాత్రం ఇక్కడ మనం చూస్తాం. మరి సింధు నాగరికతలో మరి సింధు అంటే అర్థము జలాశయం, అంటే నీటితో కూడుకున్న ప్రాంతం. ఇది సింధు నది ప్లస్ దాని 5 ఉపనదుల పరివాహక ప్రాంతంలో భారతదేశ వాయువ్యాన ఆవిర్భవించిన నాగరికత కాబట్టి దీన్ని సింధు నాగరికత అని మనకు పేరు పెట్టినది ఎవరు అంటే సర్ జాన్ మార్షల్. ఇది అధికారికంగా 1921లో ఈ సింధు నాగరికతకు సంబంధించిన సమాచారాన్ని మనకు ఇక్కడ అంటే దానికి ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది ఆనాటి పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ అయిన ఈ యొక్క సర్ జాన్ మార్షల్. మరి 1921లో కనుక్కున్న మన ఈ సింధు నాగరికత భారతదేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద నాగరికత, ప్రపంచంలోనే అతిపెద్ద నాగరికతగా పేరుగాంచింది. ఈ యొక్క దక్షిణాసియా ఖండంలో ఆవిర్భవించిన తొలి పెద్ద పట్టణ నాగరికతగా కూడా ఈ సింధు నాగరికత పేరుగాంచింది. మరి దీని యొక్క మొత్తం విస్తీర్ణం చూస్తే 13 లక్షల చదరపు కిలోమీటర్లు. 13 లక్షల చదరపు కిలోమీటర్లు ఈ సింధు నాగరికత యొక్క మొత్తం విస్తీర్ణం. మరి ఈ సింధు నాగరికతకు సంబంధించినటువంటి సమాచారంలో భాగంగా దీని యొక్క టైమ్ ఆఫ్ పీరియడ్ కార్బన్ డేటింగ్ ప్రకారం 2300 నుంచి 1750 బీసీ అయితే మనకు మార్టిమర్ వీలర్ ప్రకారంగా మనకు 2500 నుంచి 1700 బీసీగా ఈ సింధు నాగరికత టైమ్ ఆఫ్ పీరియడ్ను ఎంచడం జరిగింది. కార్బన్ డేటింగ్ ప్రకారం 2300 నుంచి 1750, ఈ యొక్క మార్టిమర్ వీలర్ ప్రకారం 2500 నుంచి 1700. అంటే దాదాపుగా నేడు అందరూ ఆమోదించి అంగీకరిస్తున్న సింధు నాగరికత యొక్క కాలం మార్టిమర్ వీలర్ సూచించిన 2500 నుంచి 1700, క్రీస్తుపూర్వం 2500 నుంచి 1700 బీసీ. ఇది మనం ఇక్కడ ప్రధానంగా ఇక్కడ గుర్తుంచుకోవలసిన అత్యంత కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయంగా మీరు భావించాలి. మరి 1921 సంవత్సరం నుండి అఫీషియల్గా ఈ సింధు నాగరికతకు సంబంధించిన ఈ యొక్క తవ్వకాలు చేపట్టడం జరిగింది. 1921 నుంచి ప్రారంభించబడ్డ ఈ సింధు నాగరికతకు సంబంధించిన తవ్వకాలు స్వాతంత్ర అనంతరం కూడా దాదాపు 1994, 95, 96 వరకు కూడా సింధు నాగరికతకు సంబంధించిన తవ్వకాలు ఈ యొక్క జరిగాయి. మరి ఈ యొక్క తవ్వకాలలో మొత్తము దాదాపుగా 1400 నగరాలు బయటపడ్డాయి అని చెప్పేసి మనం ఇక్కడ భావించాలి. మనకు అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ నగరాలలో 1400 నగరాలు బయటపడితే ఆ 1400 నగరాల్లో 925 నగరాలు ఇండియాలో బయటపడితే ఈ యొక్క 475 నగరాలు పాకిస్తాన్లో బయటపడడం అనేది జరిగింది. ఇప్పుడు ఎక్కువగా మన ఇండియాలోనే సింధు నాగరికతకు సంబంధించిన నగరాలు ఎక్కువగా బయటపడడం అనేటటువంటిది జరిగింది. మరి గత ఎగ్జామ్లో చూస్తే ఎక్కువగా ఈ యొక్క ముఖ్యమైన ఈ 1400 నగరాలలో మనకు ప్రధానంగా ఈ యొక్క మనకు ఈ నగరాలు ఎవరు కనుగొన్నారు, ఎప్పుడు కనుగొన్నారు, ఏ నది ఒడ్డున కనుగొన్నారు, అక్కడ బయలుపడిన వస్తువులు ఏమిటి, వాటికి సంబంధించిన సమాచారాన్ని ఎక్కువగా మనకు అడగడం అనేది జరుగుతూ ఉన్నది. మరి దీని ప్రకారంగా చూస్తే ఈ నగరాలలో ప్రధానంగా మనకు హరప్ప, అలాగే మొహంజదారో, అలాగే
మనకు మూడోది మనకు ఈ యొక్క ప్రధానంగా అంబ్రి, అలాగే మనకు చానుదారు, అలాగే మనకు ప్రధానంగా ఈ యొక్క లోతాల్, అలాగే మనకు ప్రధానంగా మనకు కాళీబంగన్, అలాగే మనకు బన్వాలి, అలాగే మనకు ఇక్కడ ఎనిమిదవది దోలవీర అనేటటువంటివి ప్రధానంగా ఈ నగరాలు అనేటటువంటివి ప్రధానమైనటువంటి పాత్రను పోషించడం అనేది జరిగింది. ఎక్కువగా మనకు ఎగ్జామ్లో ఇప్పుడు ఈ సింధు నాగరికత గురించి క్వశ్చన్ అనేటటువంటిది ఫ్రేమ్ అవుతుందంటే ఎక్కువగా ఈ నగరాలు అవి ఏ ఒడ్డున ఎవరు ఎప్పుడు కనుక్కున్నారు, అక్కడ ఏం బయలుపడినవి, వాటికి సంబంధించిన సమాచారాన్ని అడుగుతున్నాడు. ఇప్పుడు మొదట హరప్పా నగరాన్ని తీసుకుందాం. 1921లో దీనిని నేటి పాకిస్తాన్ దేశంలోని ఈ యొక్క మేను పంజాబ్ రాష్ట్రంలో మాంట్గోమరీ జిల్లాలో ఈ యొక్క దయారాం సాహని ఈయన రావి నది ఎడమ ఒడ్డున దీన్ని కనుగొనడం జరిగింది. 1921లో నేటి పాకిస్తాన్ దేశంలో పంజాబ్ రాష్ట్రంలోని మాంట్గోమరీ జిల్లాలో దయారాం సాహని రావి నది ఎడమ ఒడ్డున ఈ నగరాన్ని కనుగొన్నాడు. ఈ హరప్పా నగరము సింధు నాగరికత తవ్వకాలలో బయలుపడిన మొట్టమొదటి నగరంగా పేరుగాంచడమే కాదు, ధాన్యాగారాల నగరంగా, సమాధుల నగరంగా కూడా పేరుగాంచినటువంటి నగరం ఏమిటంటే హరప్పా నగరం. మరి ఈ హరప్పా నగరంలో మరి బయలుపడ్డటువంటి ముఖ్యమైన శిథిల అవశేషాలు ఏమిటి అనేది చూస్తే ప్రధానంగా ఇక్కడ హెచ్ ఆకారంతో ఉన్న ఒక శవపేటిక బయలుపడింది. హెచ్ ఆకారంలో ఉన్న ఒక శవపేటిక బయలుపడింది. అలాగే ఇక్కడ ప్రధానంగా స్టియటైట్ అనేటటువంటి రాయితో తయారు చేసిన ఒక పురుషుని యొక్క విగ్రహం, స్టియటైట్ అనే ఎరుపు రంగు కలిగిన రాయితో చెక్కినటువంటి ఒక పురుషుని విగ్రహం, అలాగే హెచ్చాకారంలో తయారు చేయబడినటువంటి ఒక శవపేటిక బయలుపడింది. అలాగే 6x2 వరుస కొలతలతో మొత్తం కూడా 12 ధాన్యాగారాలు ఎక్కడ బయలుపడ్డాయి అంటే ఈ యొక్క హరప్పా నగరంలో బయలుపడ్డాయి. వీటితో పాటుగా ఇక్కడ మనకు ఇక్కా అనేటటువంటి ఎడ్ల బండికి సంబంధించిన ఆధారాలు కూడా బయలుపడ్డాయి. ఇక్కా అనే ఎడ్ల బండికి సంబంధించిన ఆధారాలు కూడా ఇక్కడ బయలుపడడం అనేది జరిగింది. అలాగే ప్రధానంగా ఇక్కడ తూనీకలు కొలతలకు సంబంధించిన ఆధారాలు, అలాగే తాయెత్తులకు సంబంధించిన ఆధారాలు, తాయెత్తులకు సంబంధించిన ఆధారాలు ఇక్కడ బయలుపడడం అనేటటువంటిది జరిగింది. అలాగే పాము ముద్రికలకు సంబంధించిన ఆధారాలు కూడా ఇక్కడ బయలుపడ్డాయి. ప్రధానంగా ఇక్కడ కంచుతో తయారు చేసిన ఒక స్కేల్ అనేటటువంటిది బయలుపడింది. కంచుతో తయారు చేసిన స్కేలు, అలాగే రాగితో తయారు చేసిన నాట్యకత్తె విగ్రహం, రాయితో తయారు చేసిన పురుష విగ్రహాలు. ఇక్కడ తూనికలు కొలతలు అంటే త్రాసు, సో అదొకటి గుర్తుంచుకోండి. రాయితో చేసిన స్త్రీ పురుషుల విగ్రహాలు, కుండల తయారీకి సంబంధించిన ఆధారాలు, ఇవన్నీ కూడా మనకు ప్రధానంగా ఈ యొక్క హరప్పా నగరంలో బయలుపడడం అనేటటువంటిది జరిగింది. ఈ మెయిన్ హరప్పా అన్నప్పుడు ఈ మెయిన్ ఇవి గుర్తుంచుకుంటే సరిపోతుంది. మెయిన్ ముఖ్యమైనటువంటి చాలా ఉన్నాయి, అవి మనము అక్కడ క్లాసులో చెప్పడం జరిగింది. సో మెయిన్ ముఖ్యమైనవి అన్నప్పుడు ఇవి ఫోకస్ వీటి మీద చేస్తే సరిపోతుంది.
అలాగే ఇక్కడ మొహంజదారో నగరం, దీనిని 1922లో నేటి పాకిస్తాన్ దేశంలోని సింధు రాష్ట్రంలో లార్కానా అనే జిల్లాలో ఈ యొక్క సింధు నది ఈ యొక్క మెయిన్ ముఖ్యమైనటువంటి కుడి ఒడ్డున, సో సింధు నది కుడి ఒడ్డున ఈ నగరాన్ని మనకు ఆర్డి బెనర్జీ కనుగొనడం జరిగింది. ఆర్డి బెనర్జీ ఈ నగరాన్ని కనుగొనడం అనేది జరిగింది. మరి ఈ మొహంజదారో అనేటటువంటిది మృతుల దిబ్బ లేదా మృతుల నగరంగా పిలువబడ్డది. దీని ఇంగ్లీష్లో మాండ్ ఆఫ్ ది డెడ్ అని చెప్పేసి ఆర్ మాండ్ ఆఫ్ ది ప్లేస్ అని చెప్పేసి అంటారు. మృతుల దిబ్బ లేదా మృతుల నగరము. ఇది ప్రధానంగా మనకు సింధీ భాషలో మనకు దీనిని మృతుల దిబ్బ లేదా మృతుల నగరం అని చెప్పేసి అంటాము. అలాగే ఈ మొహంజదారోని గేట్వే ఆఫ్, సో గేట్వే ఇక్కడ ఏదైతే ఉందో మనకు గేట్వే ఆఫ్ మనకు ఈ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నది ప్రవేశ ముఖద్వారంగా మొహంజదారో నగరాన్ని చెప్తారు. అలాగే దీన్ని గార్డెన్ సిటీగా కూడా చెప్తారు. అలాగే ఈ యొక్క మోడల్ సిటీ, నిక్లిస్తాన్గా కూడా పిలువబడుతున్న నగరం ఈ యొక్క మొహంజదారో నగరం. అలాగే సింధు నాగరికతకు సంబంధించిన ఆ యొక్క విస్తీర్ణ జనాభా వైశాల్య పరంగా అత్యంత పెద్ద నగరంగా పిలువబడుతున్నది ఈ యొక్క మొహంజదారో నగరం. మరి ఈ మొహంజదారో నగరంలో మరి ఏం గుర్తుంచుకోవాలి సార్ ముఖ్యంగా అంటే, ఇక్కడ మనకు అతి పెద్ద ధాన్యాగారం, అలాగే అతిపెద్ద మహాస్నాన వాటిక, అలాగే కంచు లేదా కాంస్యంతో తయారు చేసిన నాట్యకత్య విగ్రహం, అలాగే మెయిన్ ముఖ్యంగా ప్రీవియస్ క్వశ్చన్లో చూస్తే దిగుడు బావులు ఎక్కువగా బయటపడిన నగరంగా కూడా ఇది పిలువబడుతుంది. అలాగే మనకు ఈ యొక్క పత్తి పంటకు సంబంధించిన ఆధారాలు, అలాగే పశుపతికి సంబంధించిన ఆధారాలు, పత్తి పంటకు సంబంధించిన ఆధారాలు, అలాగే పత్తి పంటకు సంబంధించిన ఆధారాలు, పశుపతికి సంబంధించిన ఆధారాలు, కాలిన నూలుగుడ్డకు సంబంధించిన ఆధారాలు, ఆకులు లేని ఎద్దుల బండికి సంబంధించిన, అంటే చక్రాలు ఏవైతే ఉంటాయో వాటికి ఆకులు ఉంటాయి కదా అందులో మధ్యలో, అవి లేనటువంటి ఈ యొక్క ఎద్దుల బండికి సంబంధించిన ఆధారాలు, అలాగే మోపురం కలిగిన ఎద్దుకు సంబంధించిన ఆధారాలు, బొద్దు అంటాము పైన ఉంటుంది, ఆ మోపురం కలిగిన ఎద్దుకు సంబంధించిన ఆధారాలు బయలుపడినటువంటి ఈ యొక్క అన్నీ కూడా మనకు ప్రధానంగా ఈ మొహంజదారో అన్నప్పుడు ఇవి మెయిన్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇందులో మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది పశుపతి. ఈ పశుపతి విగ్రహము ఈ యొక్క మెయిన్ ప్రధానంగా ఆర్డి బెనర్జీ వెలికి తీశాడు. దానికి సర్జన్ మార్షల్ నగ్నంగా ధ్యాన ముద్రలో ఉన్న ఆ యొక్క విగ్రహానికి, ఆ నగ్న విగ్రహానికి ఈ యొక్క సర్జన్ మార్షల్ పశుపతి అని నామకరణం చేయడం జరిగింది. ఈ పశుపతే మలివేద కాలంలో ఆర్యులు పూజించిన త్రిమూర్తులు, అంటే ప్రజాపతి అనగా బ్రహ్మ విష్ణు, ఆ యొక్క మహేశ్వరుల్లో ఆ యొక్క మహేశ్వరుడి ఈ యొక్క పశుపతిగా ఈ యొక్క భావించి వాళ్ళు పూజించారు. మరి ఆ పశుపతి విగ్రహం చుట్టూ కొన్ని జంతువులు ఉన్నాయి. పులి అంటే వ్యాఘ్రం, దున్నపోతు లేదా గేదె, ఏనుగు, ఖడ్గమృగం, ఇవి పశుపతి చుట్టూ ఉన్న జంతువులు. కాళ్ళ దగ్గర 2 జింక పిల్లలు. ఇవి మెయిన్ వీటికి సంబంధించిన ఆధారాలను కూడా మనకి ఇక్కడ అడుగుతాడు. సో మొహంజదారో అన్నప్పుడు మోస్ట్లీ ఇవి మనం ప్రధానంగా ఫోకస్ చేయాలి. అంటే మొహంజదారో చదివి మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే మనకు అంబ్రి 1929 సంవత్సరంలో నేటి పాకిస్తాన్ దేశంలోని సింధు రాష్ట్రంలో ఈ యొక్క సింధు నది
కుడి ఒడ్డున బయటపడ్డటువంటి నగరం. దీన్ని మనకు ఆర్సి మజుందార్ ఈ నగరాన్ని కనుగొన్నాడు. ఆర్సి మజుందార్ ఈ నగరాన్ని కనుగొన్నాడు. మరి ఈ అమ్రీ నగరం ఏమిటి, దీని ప్రత్యేకతలు అంటే ఈ యొక్క 4 దశలు వర్ధిల్లిన నగరం, 4 దశలు వర్ధిల్లిన నగరంగా పేరుగాంచింది. దానితో పాటు ఇక్కడ జుకార్ సంస్కృతి అనేది వర్ధిల్లిన నగరం. 4 దశలు అంటే మనకు సింధు నాగరికతకు సంబంధించిన అది స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు 4 దశలు అది మనం ప్రధానంగా బయటపడ్డది. పూర్వ హరప్ప, మధ్య హరప్ప పరిపక్వత, హరప్ప పతనాంతర దశలని ఇలా 4 దశలు ఉంటాయి. ఆ 4 దశలకు సంబంధించిన సంస్కృతులు ఈ నగరంలో బయటపడడం వలన ఈ యొక్క 4 సంస్కృతులు వర్ధిల్లిన నగరంగా ఈ యొక్క మనం దీన్ని చెప్తాము. అలాగే జుకార్ లేదా జూంగార్ సంస్కృతి బయటపడ్డటువంటి నగరంగా కూడా మనం దేన్ని చెప్తామంటే ఈ యొక్క అమ్రీని మనం చెప్తాము. అమ్రీని మనం ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది మెయిన్. అటువంటి ఈ జుకార్ సంస్కృతి వర్ధిల్లిన నగరంగా పేరుగాంచింది. ఈ యొక్క వృత్తాకార ముద్రికలు కూడా బయటపడ్డ ఈ యొక్క నగరంగా ఈ జుకార్ సంస్కృతి వర్ధిల్లిన అమ్రీ నగరాన్ని చరిత్రకారులు గుర్తుంచుకోవడం అనేటటువంటిది జరిగింది. ఇక చానుదారో విషయానికి వస్తే 1931 నుంచి 35 మధ్య కాలంలో మనకు ఎన్జి మజుందార్ నేటి సింధు రాష్ట్రంలో సింధు నది ఎడమ ఒడ్డున ఈ నగరాన్ని కనుగొన్నాడు. సింధు రాష్ట్రంలో సింధు నది ఎడమ ఒడ్డున ఈ నగరాన్ని కనుగొనడం అనేటటువంటిది ప్రధానంగా జరిగింది. మరి ప్రధానంగా ఈ చానుదారో నగరాన్ని కోటగోడ లేని ఏకైక నగరంగా చెప్తాము. సింధు నాగరికత నగరాల్లో అన్నిటికీ చుట్టూ ప్రహరీ గోడ లేదా రక్షణ గోడ ఉంటే దీనికి ఎటువంటి రక్షణ గోడ లేని నగరంగా దీన్ని గుర్తించడం అనేది జరిగింది. అలాగే దీనిని పారిశ్రామిక నగరంగా, దీనిని కళాకారుల నగరంగా కూడా దీన్ని చెప్తారు. చానుదారో నగరాన్ని మెయిన్ ప్రధానంగా ఇక్కడ. అలాగే ఈ మొహంజదారో నగరం అనేది 7 సార్లు వరదల తాకిడికి గురైన నగరంగా పేరుగాంచితే చానుదారో అనేది 3 సార్లు వరదల తాకిడికి గురైన నగరంగా ఇది పేరుగాంచింది. మరి ఈ చానుదారోలో బయటపడ్డటువంటి వస్తువుల్లో మనం ప్రధానంగా ఇక్కడ చూడాలి అంటే ప్రధానంగా ఇక్కడ పూసల పరిశ్రమకు సంబంధించిన, గవ్వల పరిశ్రమకు సంబంధించిన ఆధారాలు, అలాగే పిల్లికి సంబంధించిన ఆధారాలు, అలాగే ముఖ్యంగా సిరాబుడ్డికి సంబంధించిన ఆధారాలు, అలాగే స్త్రీలకు సంబంధించిన అలంకరణ సామాగ్రి పెట్టెకు సంబంధించిన ఆధారాలు, అలాగే మెయిన్ ఇక్కడ చూస్తే పూసలు గవ్వల పరిశ్రమకు సంబంధించిన ఆధారాలు, పిల్లి యొక్క అస్థిపంజరాలకు సంబంధించిన ఆధారాలు, అలాగే సిరాబుడ్డికి సిరాబుడ్డికి సంబంధించిన ఆధారాలు, అలాగే స్త్రీలకు సంబంధించిన మేకప్ టూల్ బాక్స్ అలంకరణ సామాగ్రి పెట్టెకు సంబంధించిన ఆధారాలు. దీనితో పాటుగా ఇక్కడ 5వది మనం ప్రధానంగా చూస్తే టెర్రాకోట మట్టితో చేసిన ఇక్క అనే ఎడ్ల బండి ఆధారాలు. సో టెర్రాకోట మట్టి అంటే కాల్చిన బంకమట్టితో తయారు చేసిన ఇక్క అనే ఎడ్ల బండికి సంబంధించిన ఆధారాలు ఈ యొక్క మనకు చానుదారోలో బయటపడ్డాయి. అలాగే ఓన్లీ ఇక్క అనే ఎడ్ల బండి వాటికి సంబంధించిన ఆధారాలు బయటపడితే అది హరప్ప. కానీ కాల్చిన మట్టితో తయారు చేసిందంటే ఇది. సో ఇక్కడ మీరు చానుదారో అన్నప్పుడు ప్రధానంగా నేను ఇక్కడ ఈ బోర్డు మీద రాసినటువంటి ఈ 5 పాయింట్స్ కనుక మనం క్లియర్గా చూసుకున్నట్లయితే సరిపోతుంది. మరి నెక్స్ట్ నగరం వచ్చేసి మనకి ఇక్కడ లోతాల్. మరి ఈ లోతాల్ ప్రధానంగా చూసినట్లు 1953 నుంచి 55 సంవత్సరాల మధ్య కాలంలో ఎస్ఆర్ రావు నేటి గుజరాత్ ఈ యొక్క బొగావో అనే నది ఒడ్డున దీన్ని కనుగొనడం అనేది జరిగింది. మరి ఈ లోతాల్ అనేటటువంటిది ముఖ్యంగా కాస్మోపాలిటన్ సిటీగా, హరప్పాగా
మినీ మొహంజదారోగా, కాస్మోపాలిటన్ సిటీగా, మినీ హరప్ప, మినీ మోహంజదారోగా, కృత్రిమ ఓడరేవుగా, టైడల్ ఓడరేవుగా పేరుగాంచింది ఈ లోథాల్. అలాగే ఇది సింధు నాగరికత కాలం నాటి ఈ రేవు పట్టణం గుండానే సింధు నాగరికత ప్రజలు వారి యొక్క వ్యవసాయ ఉత్పత్తులు, చేతి ఉత్పత్తులని ఈ యొక్క ముఖ్యంగా పడవల సహకారంతో నదులు, సముద్రాల మీద ఈ యొక్క ఇరాక్ అంటే మెసపటోమియా, ఇరాన్ అంటే పర్షియా, అలాగే ఆఫ్ఘనిస్తాన్, అలాగే ఈజిప్టు ముఖ్యమైనటువంటి దేశాలతో వీరు విదేశీ వ్యాపార సంబంధాలను, వస్తు మార్పిడి అంటే బార్టర్ సిస్టమ్ ద్వారా వారు ముఖ్యంగా తూనికలు, కొలతలు ఉపయోగించుకొని కొలిచే రాళ్లను తయారు చేసుకొని వారు ప్రధానంగా ఈ యొక్క వర్తక వ్యాపార సంబంధాలను కొనసాగించుకోవడం అనేటటువంటిది జరిగిందన్న విషయాన్ని ఇక్కడ మనము ప్రధానంగా గుర్తుంచుకోవాలి. మరి అటువంటి యొక్క లోథాల్ రేవు పట్టణంలో చదరంగం, పాచికలకు సంబంధించిన ఆధారాలు, సతీ సాగమనానికి సంబంధించిన ఆధారాలు, సతీ సాగమనానికి సంబంధించిన ఆధారాలు, అలాగే మనకు ఈ యొక్క అంటే బియ్యపు గింజకు సంబంధించిన ఆధారాలు ఇక్కడ బయటపడ్డాయి. అలాగే ఇక్కడ వీధి దీపాలు, అలాగే వీధి స్తంభాలకు సంబంధించిన ఆధారాలు, వీధి స్తంభాలు, అలాగే రెండవ నగరంగా ఈ యొక్క లోథాల్ అనేటటువంటిది పేరుగాంచింది. మెయిన్ ఇక్కడ మనకు ఈ యొక్క పంచతంత్రంలోని సంబంధించినటువంటి ఆధారాలు బయటపడ్డటువంటిది కూడా మనకు ఎక్కడయ్యా అంటే ఈ యొక్క లోథాల్లోనే. సో కాబట్టి ఇక్కడ లోథాల్ అన్నప్పుడు ఈ పాయింట్లన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి అనేటటువంటిది ఇక్కడ ప్రధానంగా గుర్తించాలి. రైట్, ఇక్కడ ఇదే లోథాల్ వచ్చింది కాబట్టి ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇదే గుజరాత్ రాష్ట్రంలో ఇక్కడ గుర్రానికి సంబంధించిన అస్థిపంజరాలు, ఎక్కువ సంఖ్యలో బయటపడ్డ సింధు నాగరికతకు సంబంధించిన నగరాలు. దీనిని 1964లో జేపీ జోషి గుజరాత్లో దీనిని కూడా బొగావో నది ఒడ్డున కనుగొన్నాడు. ఇక్కడ గుర్రానికి సంబంధించిన అస్థిపంజరాలు బయటపడడమే కాదు, గుర్రానికి సంబంధించిన మా యొక్క మృతదేహాలను పూడ్చిపెట్టబడిన ఆ అస్థిపంజరాలు ఎక్కువ సంఖ్యలో బయటపడ్డ నగరంగా సుర్కటుడా అనేటటువంటిది పేరుగాంచింది. మరి దీని తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాళీబంగన్. మరి ఈ కాళీబంగన్ మనకు ఈ యొక్క అత్యంత కీలకంగా ఈ యొక్క బీబీలాల్ ఏ ఘోష్ ఇద్దరు కూడా దీనిని కనుగొన్నారు. బీబీలాల్ ఏ ఘోష్. మరి కాళీబంగన్ నల్లని గాజులని అర్థం. మరి ఇక్కడ బయలుపడ్డ వస్తువులు ఒకసారి చూస్తే మనకు ఒంటెలకు సంబంధించిన అస్థిపంజరాలు, అలాగే మనకు నాగలితో పొలాన్ని దున్నిన ఆనవాళ్ళు బయటపడ్డాయి. అలాగే కాంస్యంతో తయారు చేసిన ఖడ్గం, అలాగే మనకు అగ్నిపేటికలు అంటే యజ్ఞయాగాలు చేయడానికి తయారు చేసినటువంటివి, అలాగే జంతు బలులకు సంబంధించిన ఆధారాలు. అగ్నిపేటికలు అంటే హోమగుండాలు, అలాగే జంతు బలులకు సంబంధించిన ఆధారాలు, కాంస్యంతో తయారు చేసిన ఖడ్గం, పొలాన్ని నాగలితో దున్నిన ఆనవాళ్ళు, ఒంటేలకు సంబంధించిన అస్థిపంజరాలు, అలాగే ఎముకలతో తయారు చేసిన దువ్వెన, ఎముకలతో చేసిన
దువ్వెనకు సంబంధించిన ఆధారాలు బయటపడ్డటువంటివి నగరంగా ఈ యొక్క కాళీబంగన్ పేరుగాంచింది. అలాగే మాతృ దేవతారాధన కనపడని ఏకైక నగరంగా కూడా ఈ యొక్క కాళీబంగనే పేరుగాంచింది. సో కాళీబంగన్ అన్నప్పుడు నేను ఇక్కడ బోర్డు మీద రాసిన ఈ